హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే ఎంతో ఆరోగ్యము ఎంతో టేస్ట్గా ఉండే బీట్రూట్ ఫ్రై అండ్ చపాతీ రోల్స్ అండి. చాలా చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో టేస్టీగా ఇష్టపడతారు. చిన్న పిల్లలు అయితే అసలు స్కిప్ చేసే ఛాన్సే లేదండి. ఎందుకంటే మనం రోల్స్ టైప్ చేసి పెట్టడం వల్ల పిల్లలు అసలు అవాయిడ్ చేయరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది వచ్చేసి బీట్రూట్ టొమాటో ఫ్రై అంటున్నాను. యాక్చువల్గా ఎందుకు అంటే టొమాటోస్ ఫ్రైలో వేయరు కదా. నేను ఎందుకు టమాటో యాడ్ చేస్తున్నాను అంటే దానికి ఒక రీజన్ అయితే ఉందండి. ఏంటి అంటే చిన్నపిల్లలు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడరు. సో మనము వారికి డైరెక్ట్గా బీట్రూట్ ఫ్రై చేస్తే కాస్త స్వీటెస్ట్గా ఉంటుంది కదా. దానికోసము దాన్ని తగ్గించడం కోసము టొమాటో యాడ్ చేసి పులుపును యాడ్ చేస్తున్నట్లండి. దానివల్ల ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం మనం వచ్చేసి బీట్రూట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి తుడుము పట్టేసుకోవాలండి. ముందుగానే చపాతీలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తుడుము పట్టుకున్న బీట్రూట్ పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు మొత్తం వేసేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత బీట్రూట్ని వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత పైనుంచి వచ్చేసి కారం కూడా యాడ్ చేయాలండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బీట్రూట్ వచ్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమాటాలు యాడ్ చేయండి. ఎందుకంటే టమాటాలు మగ్గడానికి ఎక్కువ టైం అయితే పట్టదు కదా. సో ఫ్రై అంతా బాగా రెడీ అయిన తర్వాత టొమాటాలు యాడ్ చేసేయండి. ఎంతో టేస్టీగా హెల్త్కి మంచిదైన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకైతే ఎంతో ఇష్టంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అవాయిడ్ చేసే ఛాన్స్ అయితే అస్సలు లేదండి. ఇంకా తర్వాత వచ్చేసి బీట్రూట్ ఫ్రై రెడీ అయిన తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే నేనైతే కొబ్బరి యాడ్ చేయడం లేదండి. ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్. పిల్లలు అది తిన్నప్పుడు కడుపు టైట్గా అనిపిస్తుంది కాస్త, కానీ హెల్త్కి మంచిది కాబట్టి వారికి అప్పటికప్పుడు రోజువారీ ఫుడ్లో భాగంగా పెట్టాల్సి వస్తుంది. బీట్రూట్ తినిపించడం వల్ల పిల్లలకు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ మాత్రం బీట్రూట్ని తినకండి ఫ్రెండ్స్. ముందుగా చపాతీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చపాతీ లోపల దీన్ని పెట్టేసి బీట్రూట్ని పీసెస్ లాగా కట్ చేసేసుకొని పిల్లలకు సర్వ్ చేసిస్తే రోల్స్ లాగా ఎంతో టేస్టీగా స్కిప్ చేయకుండా తినేస్తారండి. నేను ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. నేను ఈ బీట్రూట్ ఫ్రైలో కొబ్బరి అయితే యాడ్ చేయలేదండి. అదే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ఉన్నప్పుడు మనం కొబ్బరి యాడ్ చేయడం వల్ల పిల్లలకు అరుగుదల అనేది మందగిస్తుంది. సో నేను బీట్రూట్లో మాత్రం కంపల్సరీ కొబ్బరి అయితే యాడ్ చేయనండి. ఎందుకంటే స్పెషల్లీ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఉండే పిల్లలకి హెల్తీగా ఆరోగ్యమైన ఫుడ్, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఫుడ్ను అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.